శ్రీవారి పుష్పాలంకారాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు. ఆయనకు నిర్వహించే అనేక సేవలలో పుష్ప కైంకర్యం అత్యంత ప్రియమైంది. పవిత్రమైన తిరువాయ్మొళి అనే ప్రాచీన తమిళ గ్రంథంలో ఈ పుష్పాలంకార సేవ గురించి విపులంగా వివరించారు. స్వామివారిని ఆపాద మస్తకం రకరకాల సుగంధభరిత కుసుమాలతో సర్వాంగ సుందరంగా అలంకరించే వ్యవహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శిఖామణి కిరీటం మీద నుంచి 2 భుజాల మీద వరకు అలంకరించబడి ఒకే ఒక దండను శిఖామణి అంటారు. ఇది 8 మూరల దండ. సాలగ్రామమాల శ్రీవారి భుజాల నుండి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉండే సాలగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరించబడే పొడవైన పూలమాలలు. ఇవి 2 మాలలు, ఒక్కొక్కటి సుమారు 4 మూరలు ఉంటాయి. కంఠసరి 2 భుజాల మీదకి అలంకరించబడే దండ, ఒకటి 3.5 మూరలు. వక్షస్థల లక్ష్మి శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు 2 దండలు, ఒక్కొక్కటి 1.5 మూర. శంకు చక్రం శంకు చక్రాలకు 2 దండలు, ఒక్కొక్కటి 1 మూర. కటారి సరం శ్రీవారి బొడ్డును ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ, 1-2 మూరలు. తావలాలు 2 మోచేతుల కింద నడుము నుంచి మోకాళ్ళపై హారాలుగా, మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ వేలాడదీసే 3 దండలు, 3 మూరలు, 3.5 మూరలు, 4 మూరలు. తిరువడి దండలు స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించబడే 2 దండలు, ఒక్కొక్కటి 1 మూర. ప్రతి గురువారం జరిగే పూలంగి సేవలో మాత్రమే శ్రీ స్వామివారిని మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి పైన పేర్కొన్న మాలలతో పాటు నిలువెల్లా స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు.